వెల్కమ్ టు సైరా మీడియా. ఒకప్పుడు పిల్లలు ఎంతో ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు, ఎందుకంటే ఆట పాట చదువు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం కేవలం తల్లిదండ్రులే కాదు, స్టూడెంట్స్ కూడా అందరూ ప్రతి దాని మీద అంటే చదువు మీదనే ఫోకస్ చేస్తున్నారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు కూన వేణు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్తే. దీని మీద అభిప్రాయం ఏంటంటే, క్రీడలు అనేటువంటిది ప్రారంభమై సుమారు 4000 సంవత్సరాల పూర్వం బండి అది మన పుచ్చ ఉంటుంది కదా, పుచ్చతో ఆడుకుంటా ఒక బాల్ అనేటువంటి దాని మీద ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీడలు అనేది ప్రారంభమైంది. అయితే తల్లిదండ్రుల ఆలోచన ఏముంటుంది? ఒకటే ఆలోచన ఏముండదంటే, వాళ్ళ ఆలోచన నా కొడుకుకు 100 మార్కులు రావాలి, పేపర్లో ఫోటో రావాలి, నా కుటుంబ సభ్యులందరికీ వాట్సాప్లో ఫేస్బుక్లో మొత్తం చెప్పాలి, పెద్ద సెలబ్రేషన్ చేసుకోవాలనేటువంటిది తల్లిదండ్రుల ఆలోచన. దాన్ని తప్పుపట్టడానికి లేదు. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉంటుంది, ఉండాల్సిందే, కాదనేటువంటి ముచ్చట్లేదు. కానీ దాంతోపాటు ఈ మార్కులు అనేటువంటిది కాకుండా విద్యార్థి లోపల ఆ పిల్లల లోపల మార్పులు ఏ రకంగా రావాలి అంటే, ఆరోగ్యకరమైన మార్పులు రావాలంటే ఫస్ట్ చాలామంది తల్లిదండ్రులకు ఒక అపోహ ఏముందంటే, క్రీడలు కానీ శారీరక శ్రమ చేసినా ఇంకోటి స్పోర్ట్స్ ఆడినా వాళ్ళు చదవరు అనేటువంటి చాలా మంది లోపల ఒక ఆలోచన ఉంటుంది. అది చాలా తప్పు. ఎందుకంటే రెగ్యులర్గా చదివేటువంటి వ్యక్తి కంటే కూడా క్రీడలు ఆడిన వ్యక్తి యొక్క రక్త ప్రసరణ చాలా షార్ప్గా ఉంటుంది, బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. కానీ మన దగ్గర ఏముందంటే, ఆడితే నా కొడుకు చదవకుండా పోతాడు అనేటువంటి భావన చాలామంది ఉంది. దయచేసి అటువంటి భావన పక్కకు పెట్టేసి, ఇప్పుడు భారతదేశం యొక్క సంపద అందరూ అనుకుంటారు ఏంటంటే బంగారం, ఇంకేదో ఏదో అనుకుంటారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆ విద్యార్థులు కానీ ఆ యువతరం కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యంగా ఫిట్గా ఉంటేనే భారతదేశం ఫిట్గా ఉంటుంది. ఫిట్గా లేరనుకో దేశం కూడా ఫిట్గా ఉండదు. కనుక ఆరోగ్యం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో దేశం కూడా చాలా మజబూత్గా ఉంటుంది. ఆ మజబూత్గా ఉండేటువంటి ప్రయత్నం చేయడానికి ప్రతి తల్లి తండ్రి సమాజం యువతరం దాంతోపాటు ఉన్నటువంటి అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, రాజకీయ నాయకులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా దీన్ని ముంగడు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న దేశాలు కూడా ఒలింపిక్ పథకాలను సాధిస్తున్నారు, కానీ భారతదేశం మాత్రం అందుకు చివరి స్థాయిలో ఉంది. ఎందుకంటారు? అంటే మన దగ్గర ఏంటంటే సరి అయినటువంటి ఆలోచన విధానం లేదు మన దగ్గర. ఒక క్రీడలకు సంబంధించినటువంటి దాని మీద ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఒక పాలసీని తెస్తున్నారు. ఆ పాలసీలు ఏమని చేయాలంటే, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో పట్టిన వాళ్ళు ఆ పాలసీని అమలు చేయాలి. ఆ పాలసీని అమలు చేయాలనేటువంటి దాని మీద చాలా రకాలైనటువంటి ఎవరైతే ప్రతిభ ఉన్నారో ఆ ప్రతిభ ఉన్నలో కూడా కొన్ని సందర్భాల్లో కూడా అవకాశం రాకపోవచ్చు. దానికంటే ముందు గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా ఈ క్రీడల పట్ల ఒక మక్కువ, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత ఉండేటువంటి ప్రయత్నం చేస్తే శారీరకంగా ఆ గ్రామం ఉన్నటువంటి యువతరం గట్టిగా ఉంటుంది. దాంతోపాటు క్రీడలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం, క్రీడలకు అసలు వాళ్ళు సమయం ఇవ్వడానికి కూడా చాలా వెనుకపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అని ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో 142 కోట్ల మంది మనం ఉన్నా ఈరోజు మనం చాలా అట్టడుగున ఉన్నామంటే ఒక రకమైన బాధాకరమైనటువంటి పరిస్థితి. దీని మీద మనం ఏంటంటే ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన ఏం చేయాలంటే, ప్రతి ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒలింపిక్ సంబంధించినటువంటి అసోసియేషన్ అందులో చాలా మటుకు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి క్రీడలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నికార్స్ అయినటువంటి క్రీడాకారులు ఈ అసోసియేషన్ బాధ్యతలు తీసుకుంటే ఆ క్రీడ అనేది కూడా అభివృద్ధి చెందుతుంది, ఆ వ్యవస్థ కూడా ముంగడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చాలా అసోసియేషన్ అన్ని కూడా పొలిటికల్ అఫిలియేషన్ ఉంది, నాకు ఏం తప్పు లేదు. కానీ క్రీడకు సంబంధించిన నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది మనం చూసినాం, మన ఒలింపిక్స్ ఎన్ని వచ్చినాయి మన పథకాలు, ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు కూడా చాలా బాధాకరం ఉంటుంది. కనుక ఈ అసోసియేషన్ కూడా బలోపేతం కావాలంటే అలా రాజకీయం అనేటువంటిది కాకుండా ఎవరైతే నిస్వార్థంగా క్రీడలు ఆడతారో, ఎవరైతే క్రీడలు ప్రేమిస్తారో వాళ్ళని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దాని ద్వారా ఏంటంటే ఆ వ్యవస్థ ఉన్నటువంటిది కూడా క్రీడ కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. సార్, మీరు యువజన సంఘ నాయకులు కదా, దీని మీద అంటే మీరేం చేస్తున్నారు? దీనికి అంటే మేమేం చేస్తాం దీని మీద నాకు తెలిసిన ఇప్పుడు అసోసియేషన్ అన్నీ కూడా అఫిలియేషన్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, దానికి సంబంధించిన దీనికి సంబంధించిన వాళ్ళని కూడా మనం ఏమనేది లేదు. కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అన్ని ఒలింపిక్ సంబంధించినటువంటి సంఘాలనే ఒక 50 అసోసియేషన్ ఉన్నాయి. ఈ 50 సంబంధించిన క్రీడలు ఏ రోజన్నా మీరు ఈరోజు క్రీడా దినోత్సవం ఉన్నది, ఈరోజు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం ఉన్నది. ఒక్క అసోసియేషన్ అన్నా ఆ జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితి ఉన్నదా? ఏదో ఒక ఈవెంట్ పెట్టినప్పుడు ఏదో హల్చల్ చేసి దాని తర్వాత తను కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఒకటి కోరుతున్నా ఏంటంటే, ఇప్పటివరకు ఎవ్వరు కూడా ప్రశ్నించకుండా వచ్చు. ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా. నా పేరు కూన వేణు. ప్రతి అసోసియేషన్ ఎవరైతే నేను అధ్యక్షుడిని, నేను కార్యదర్శి అనేటువంటి చెప్పుకునేటువంటి ఎవరైనా సరే
మీకు సంబంధించినటువంటి క్రీడను ఆడిపిస్తేనే మీరు అధ్యక్షుడిగా బాధ్యత ఉండాలి, కార్యదర్శిగా బాధ్యత ఉండాలి. మీరు తీసుకున్న దానికి న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రక్రియ మీదే విద్యార్థుల యొక్క జీవితం ఆధారపడి, క్రీడాకారుల జీవితం ఆధారపడుతుంది. అసలు దానికి మీరు రావద్దంటే సంపూర్ణంగా క్రీడకు సంబంధించినటువంటి దాని మీద ఇప్పటివరకు ఉండండి, మనం ఎవరిని కూడా విమర్శించేది లేదు. ఇప్పటికైనా సరే మీరు కనువిప్పు కావాలి. కనువిప్పై క్రీడలకు సంబంధించినటువంటి దాని మీద పూర్తిగా న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే భావితరాలకు మంచి క్రీడాకారులు అందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చదువుకుంటే లాభం ఉంది, ఎందుకంటే ఉద్యోగం వస్తుంది, జీతం వస్తుంది అని అందరికీ తెలుసు. కానీ ఈ క్రీడలు ఆడడం వల్ల, ఈ పథకాలు తెచ్చుకోవడం వల్ల లాభం ఏంటి అంటే, ఒకటి చెప్తూనే హితోపదేశ జనం ధృతి క్రీడ సుఖాధికృత్ అంటే ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం తెలుస్తుంది. అంటే మన మనసు చాలా పటిష్టం కావాలంటే శారీరకమైనటువంటి శ్రమ చేయాలి. అంటే శరీరం మనం ఎంత గట్టిగా ఉంటే మన మనసు కూడా అంత గట్టిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే ఈ మధ్యన మనం చూస్తున్నాం, చిన్న పిల్లలకు చాలా రకాల హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి శారీరకమైనటువంటి శ్రమ లేదు. ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే, ఎవరైతే క్రీడలు ఆడతారో, ఎవరైతే శారీరక శ్రమ చేస్తారో, నేను ఒక గంట పదంగా చెప్పగలుగుతా సైరా టీవీ ద్వారా తెలియజేసుకుంటే ఏంటంటే, వాళ్ళు హాస్పిటల్ మెట్లు పోకుండా వాళ్ళు 100 సంవత్సరాలు బతికేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎవరైతే క్రీడలకు సమయం ఇవ్వలేమనుకో, రేపు రోగాలకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. క్రీడలకు సమయం లేదు, నాకు ఆరోగ్యానికి సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నా, నేను మొత్తం అదే పని మీద ఉంటా అంటే రేపు రోగాలకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఆ రోగాలకు సమయం నుంచి విముక్తి కావాలంటే ప్రతి అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, యువతరం కానీ అందరూ కూడా భారతదేశంలో 142 కోట్ల మంది ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకమైనటువంటి శ్రమ చేస్తే ఆరోగ్యమైన దేశం అవుతుంది. ఆ దేశం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఆ దశకు ముంగట్టుపోయేటువంటి ప్రయత్నం చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక ఆరోగ్యమైనటువంటి దేశంగా చేయాలంటే మనం అందరం కూడా నడుము బిగించాలి. ఎక్కడి నుంచో కాదు, ఈ సైరా టీవీ ద్వారానే మనం అందరం నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు ఒక వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఒక క్రీడ కానీ ఏదో ఒక రకమైనటువంటి ప్రయత్నం చేస్తే ఫిట్ ఇండియా అవుతుంది. అదేవిధంగా ఫిట్ భారత్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మనం అందరం కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకుంటే ఒక యజ్ఞం ఇది. ఈ యజ్ఞంలో అందరూ కూడా పాల్పంచుకోవాలి. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉంటే కాదు, నా సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలి. నా సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువతరం, మహిళలు అందరూ కూడా, అమ్మలు, అక్కలు, చెల్లెలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి నేను కూడా ముంగడుకు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనుక ఆరోగ్య భారతాన్ని నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా ఈ సైరా టీవీ దానికి ప్రతి ఒక్కరికి, నా మాట వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకున్నాం. ఎంతో మంది డాక్టర్లు చెప్తున్నారు క్రీడలు ఆడితే హాస్పిటల్కి కూడా వెళ్ళే అవసరం లేదు అంటున్నారు. దీని మీద ప్రభుత్వం ఎందుకు ఈ దశగా వెళ్ళడం లేదు? అంటే ప్రభుత్వం ప్రయత్నం ఏంటి? ప్రభుత్వం అంటే ఎవరు? మనమే. ప్రతి ఒక్కరం కూడా ప్రభుత్వం అంటే ప్రత్యేకంగా ఏదో కాదు. ప్రభుత్వం అంటే ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఉంటుంది. ఆ నిర్ణయాలు అమలు చేయాలంటే మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి. మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం కావాలంటే మన ఆరోగ్యం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చాలామందికి ఏంటంటే ఆరోగ్యం మీద సోయి ఉండదు, కానీ ఇంకా మిగతా అన్ని విషయాల మీద సోయి ఉండదు. జర వాకింగ్ చేద్దామంటే సమయం ఉండదు. ఈ మధ్యన మనం చూస్తున్నాం, రిమోట్ ఇట్లా వస్తుంది, ఈ మధ్యలో దీడ పెట్టుకొని ఒత్తుకునేటువంటి పరిస్థితి వస్తుందంటే వాళ్ళు దీన్ని చేయితో నొత్తాలంటే కూడా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి దాని మీద దీన్ని ఒక ఏమంటారు ఒక స్టాండ్ లాగా పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఇంకా కూడా భయంకరమైన పరిస్థితి వస్తుంది. దాని నుంచి విముక్తి కావాలంటే, దాని నుంచి పూర్తిగా విముక్తి కావాలంటే ఆరోగ్యాన్ని మించింది ఇంకా ఏమి లేదు. ఇంకోటి ఏంటంటే దీనికి ఏ రకమైన సీక్రెట్స్ లేవు, ఏ రకమైన ఇది లేదు. ఏదో మందు ఇస్తేనో, ట్యాబ్లెట్ ఇస్తేనో ఆరోగ్యం అన్నీ కూడా బట్టవాజ్ ముచ్చట్లు. మన తెలంగాణ యాసలో బట్టవాజ్ ముచ్చట్లు. అసలు దానికి పోకుండా నువ్వు ఖచ్చితంగా ఒక 30 నిమిషాలు కానీ, 45 నిమిషాలు కానీ ఒక వాకింగ్ కానీ, ఒక జాగింగ్ కానీ, ఏదో ఒక క్రీడ ఆడేటువంటి ప్రయత్నం చేయాలి. అది కూడా చిన్నారులకు కూడా నేర్పేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా, నాకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా లేదా ఆరోగ్య యజ్ఞం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా తీసుకుందాం. నాకు తెలిసిన మటుకు ఈరోజు నాకు ఫోన్ వచ్చింది, నాకు ఎమర్జెన్సీ ఉన్నది, యజ్ఞంలో కూర్చున్నప్పుడు ఏది ఏమైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, యజ్ఞంలో ఒకసారి కూర్చున్నాం అనుకో, యజ్ఞం అంతవరకు ఎట్లుంటామో, మనం బతికినంత వరకు, శ్వాస ఉన్నంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయులు అందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొందాం. ఈ యజ్ఞాన్ని పరిపూర్ణంగా చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం, సంతోషంగా ఉందాం. సార్, మరి ఇప్పటిదాకా మీరు యజ్ఞం అని మాట్లాడారు కదా సార్, ఇక్కడ యజ్ఞం అంటే ఏంటి సార్? యజ్ఞం అంటే మనం జనరల్గా మన సనాతన ధర్మంలో ఏంటంటే గంధం చెక్కలు తీసుకొని ముంగట అగ్ని సాక్షిగా మనం ప్రతి ఒక్కటి వేసే మంత్రోచ్చారణతో మనం వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ యజ్ఞంలో కూర్చునే దానికంటే ముందు అన్ని ప్రక్రియలను చేసిన తర్వాతనే యజ్ఞంలో కూర్చుంటాం. యజ్ఞం అయ్యేటప్పుడు మధ్యలో లేయడం అనేది మన సాంప్రదాయంలో కానీ మన ధర్మంలో కూడా ఎక్కడ లేదు. అంటే యజ్ఞం అనేది పరిపూర్ణమయ్యేంత వరకు మనం అక్కడికి జరగాల్సిన పరిస్థితి.
ఇది కూడా ఆరోగ్యమైనటువంటి యజ్ఞం మనం చేసేటువంటి ప్రయత్నం. ఈ యజ్ఞంలో నేను 30 నిమిషాలు 40 నిమిషాలు ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా నేను వాకింగ్ చేస్తా, ఖచ్చితంగా నేను జాగింగ్ చేస్తా, ఖచ్చితంగా నేను క్రీడలు ఆడతానేటువంటి దాని మీద ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం తీసుకోవాలనేటువంటిది నా ఆలోచన. విన్నారు కదా సార్, మనకి ఎన్నో విషయాలను షేర్ చేస్తారు. ఇప్పుడైతే ప్రతి చిన్నదానికి మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటి క్రీడలు ఆడడం వల్ల మనకి ఎలాంటి రోగాలు రావు అండ్ ఎంతో ఆరోగ్యకరంగా కూడా మనం ఉంటాము. అండ్ సార్ చెప్పినట్టు ఆరోగ్య యజ్ఞం కూడా మనం పాటించవలసిందే. మనమే కాదు, ప్రతి కుటుంబం కూడా పాటించాలి. అండ్ సైరా మీడియా యాజమాన్యం కూడా దీంట్లో పాల్గొంటామని కోరుకుంటున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!